నెక్స్ట్ మా రిలేటివ్స్లో కూడా ఒకరు సూసైడల్ థాట్సే అనమాట. ఇట్లనే సూసైడ్ చేసుకున్నారు, బావిలోకి దూకి చనిపోయారు. ఇంకొకరు వచ్చేసి షీజోఫెర్నియా కేసు మా రిలేటివ్స్లోనే. ఆ అమ్మాయి ఏంటంటే టాబ్లెట్స్ వేసుకోకుండా అంటే ఆ కేసుతో ఉండి కూడా ప్రాపర్ డయాగ్నోస్ కానీ, ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి సఫర్ అవుతుంటారు సైకియాట్రిక్ కానీ ఏదన్నా, ఆ ఇంట్లో పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని ఆమెను చిన్న పాపలా కానీ చిన్న బాబులాగా చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే వాడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఎదురు మాట్లాడుతున్నాడు అని చేసి ఈడ్చి కొట్టడము అవి ఇవి చేయడం వల్ల చనిపోయారు. ఇట్లా ఇవన్నీ నా సరౌండింగ్స్లోనే అంతమందిని చూసి చనిపోయేది చూసి సమ్వేర్ హ్యావ్ టు స్టార్ట్ అని చెప్పేసి లైఫ్ కోచ్గా అనే ఒక అంటే సైకాలజీ డిగ్రీ తీసుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి కేసెస్ కౌన్సిలింగ్ చేయడము, రైట్ అప్రోచ్లో వెళ్ళడము, వీళ్ళకి సిబిటి సెషన్స్ అనమాట. అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు అనమాట. ఇప్పుడు ఒక కౌన్సిలింగ్లో ఒకలాగా ప్రవర్తిస్తుంటారు, కొన్ని నాతో ఒక బంధం ఏర్పడ్డాక రిలేషన్ కానీ ఏర్పడ్డాక వాళ్ళ కౌన్సిలింగ్ తీరు మారడము.